హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాలంటీర్ భద్రాన్ని. ఈ రోజు వచ్చేసి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఆధార్ అప్డేషన్ అనేది ఎంతమంది అయితే చేశారో వారందరి లిస్ట్ అనేది అయితే ఇప్పుడు మన నవశకం లాగిన్లో అయితే రావడం జరిగింది. అలాగే వచ్చేసి ఆధార్ అప్డేషన్ చేసిన హిస్టరీ సంబంధించి ఏ విధంగా తీయాలి, అలాగే వాళ్ళ నేమ్స్ మన సచివాలయం సంబంధించి ఎంతమంది నేమ్స్ వచ్చాయో కూడా ఈరోజు నేను లైవ్ లో వీడియో అయితే చేయబోతున్నాను. అలాగే వచ్చేసి ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు పడిన వారందరికీ ఆధార్ అప్డేషన్ అనేది ఎవరైతే చేపించారో వారందరికీ పెద్ద ప్రాబ్లం అయితే రావడం జరిగింది. ఏంటంటే ప్రభుత్వ పథకాలు అనేవి సక్రమంగా అమలు జరగాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ అయితే ఈ ఆధార్ అప్డేషన్ అనే హిస్టరీ అనేది ఒకటి తీసుకొని రావడం జరిగింది. లాస్ట్ టైం చేయూత అమౌంట్ పడిన వారందరికీ, అలాగే కొంతమంది ప్రభుత్వ పథకాలకు సంబంధించి నేమ్స్ అయితే ఈ రోజు లాగిన్లు అయితే రావడం జరిగినవి. ఆ నేమ్స్ అనేటి సంబంధించి వారికి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని రావాలి ఏంటి అనేది ఈ రోజు లైవ్ లో చూపిపోతున్నాను. సో చివరి దాకా ఈ వీడియో చూడండి. ఫ్రెండ్స్, ప్రతి సచివాలయం సంబంధించి వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో అయితే ఈ ఆధార్ అప్డేషన్ అనే నేమ్స్ అయితే రావడం జరిగింది. అలాగే వచ్చేసి చేయూతలో ఎంతమంది అయితే ఆధార్ అనేది అదే ప్రభుత్వ పథకాలకు అప్డేట్ చేశారో వాళ్ళందరి లిస్ట్ అనేది ఇప్పుడు చూపిపోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వైఎస్ఆర్ నవశకంలో ఈ విధంగా డాష్ బోర్డ్ అని ఓపెన్ అవుతాను. ఇక్కడ వైఎస్ఆర్ చేయూత అని ఉంది కదా ఆప్షన్, ఈ చేయూతలో ఇక్కడ అనేది లిస్ట్ అనేది ఆప్షన్ అనేది రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఆధార్ హిస్టరీ అప్లోడెడ్ అంటే ఆధార్ అప్డేట్ అనేది ఎవరైతే చేస్తారో ప్రభుత్వ పదాలందరికీ వాళ్ళందరి డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే ఆధార్ అప్డేట్ హిస్టరీ డాక్యుమెంట్ అని ఈ విధంగా అయితే ఒక లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ ఐడి, ఆధార్ నెంబరు, వాళ్ళ నేము, వాళ్ళ భర్త నేము, అలాగే డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ వచ్చేసి క్యాస్ట్ డీటెయిల్స్ అంటే వాళ్ళ క్యాస్ట్ సంబంధించి మనం ఏమైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశామో, చేయూతలో సంబంధించి వాలంటీర్స్ ఏ డాక్యుమెంట్స్ అన్నీ అప్లై చేస్తారో వాళ్ళల్లో ఎవరైతే ఆధార్ అనేది అప్డేట్ చేసి ఉంటారో వాళ్ళ లిస్ట్ అంతా అనేది అయితే ఇక్కడైతే రావడం జరిగింది. ఈ లిస్టులో వచ్చేసి మన వాలంటీర్ పరిధిలో క్లస్టర్లో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. వీళ్ళందరూ ఆధార్ అనేది ఎప్పుడోసారి అనేది అప్డేట్స్ అనేది చేపించుంటారు. బట్ ప్రభుత్వ పథకాలకు వీళ్ళందరూ ఖచ్చితంగా అయితే ఎక్స్ప్లెనేషన్ అనేది తీసుకొని రావాలి. సో వీళ్ళలో ఒక పర్సన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి అప్లోడ్ ఆధార్ హిస్టరీ అని ఉంది కదా, ఈ అప్లోడ్ ఆధార్ హిస్టరీ అనే దగ్గర సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటానే ఈ విధంగా క్యాండిడేట్ ఐడి, నేము, అలాగే వచ్చేసి ఆధార్ నెంబరు, వాళ్ళ అకౌంట్ నెంబరు డీటెయిల్స్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి, డూ ఇస్ క్యాండిడేట్ అప్లోడెడ్ ఎనీ ఫీల్డ్ ఇన్ ఆధార్ అంటే ఈ పర్సన్ అనేవాడు ఎప్పుడైనా ఆధార్ అనేది అప్డేషన్ చేయించారా లేదా. ఓకే, ఈ పర్సన్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు ఎస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎస్ అని ఉంది కదా, ఈ ఎస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మనకి ఈ విధంగా చూడండి, ఆ పర్సన్ అనేది నేమ్ చేంజ్ చేశారా, ఏజ్ చేంజ్ చేశారా, జెండర్ చేంజ్ చేశారా, లేదా అడ్రస్ చేంజ్ చేశారా, అదర్ ఈ 5 ఆప్షన్స్లలో ఆ పర్సన్ సంబంధించి ఏదైతే అప్డేట్ చేశారో ఆ అప్డేట్ ఫామ్ అనేది ఇక్కడ తీసుకొని వచ్చి వెల్ఫేర్ అసిస్టెంట్ గారికి అనేది ఇస్తే ఇక్కడ చూస్ ఫైల్ అంటే ఈ చూస్ ఫైల్ అనే దగ్గర వాళ్ళు ఏదైతే జెండర్ మెయిల్ చేస్తే జెండరు, అలాగే కొంతమంది అయితే ప్రభుత్వ పథకాలు రావాలని ఏజ్ అనేది మార్పు చేశారు. సో ఈ ఏజ్కి సంబంధించి ఆధార్ సెంటర్కి వెళ్ళేసి ఈ ఆధార్ అప్డేషన్ అనేది అయితే తీసుకొని రావాలి. అలాగే మన వాలంటీర్స్ అందరూ ఎవరైతే మన ఫ్యామిలీస్ పరిధిలో ఈ విధంగా నేమ్స్ వస్తాయో ప్రతి ఒక్కరికి ఈ విధంగా సర్వే అనేది చేయాలి. అలాగే వచ్చేసి నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆధార్ అప్డేషన్ అనేది ఏ విధంగా తీసుకొని రావాలి అనేది నెక్స్ట్ ఒక వీడియోలో చేయబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మన వాలంటీర్ సంబంధించిన ఏ అప్డేట్ అయినా తెలియజేయడం కోసం నేనైతే ఈ ఛానల్ పెట్టాను. సో మన వాలంటీర్స్ అందరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ గ్రామ వాలంటీర్ భద్ర.